హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, తర్వాత వెలిగించినప్పుడు చెప్పవలసినటువంటి మంత్రం, పాటించవలసిన నియమాలు మొదలైనవన్నీ కూడా తెలుసుకుందాము. అయితే కార్తీక మాసంలో 365 ఒత్తులు అనేవి తప్పనిసరిగా వెలిగించాలి. ఎందుకంటే మనం సంవత్సరం పొడవునా కూడా పూజ చేయని ఏవైనా రోజులు ఉన్నాయంటే ఈ ఒక్క రోజుతోనే దీపాలు వెలిగించుకుంటే అవన్నీ లెక్కలోకి వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ 365 ఒత్తులు అనేవి వెలిగించుకుంటారు. ఆ రోజు మనం ఉదయాన్నే నిద్రలేచి మన దినచర్యలన్నీ ముగించుకొని తలంటూ స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. అయితే ఈ రోజున అందరూ కూడా ఉసిరి దీపాలనే వెలిగించాలి. ఉసిరి చెట్టు అనేది ఈశ్వర స్వరూపం. వ్యాస మహర్షి రచించినటువంటి శివపురాణం ప్రకారం ఉసిరి చెట్టు ఈశ్వర స్వరూపం. అందుకే కార్తీక మాసంలో ఏకాదశి, సోమవారం నాడు పౌర్ణమి తిథులలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల సకల శుభాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి ప్రీతికరం ఉసిరి దీపాలు అనేవి. అందుకే దీపాలు వెలిగించినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది, నవగ్రహ దోషాలు పోతాయి. ఇంకా మీరు మీ ఇంట్లోనన్నా సరే, లేకపోతే ఉసిరి శివాలయం కానీ శ్రీ మహావిష్ణువు దేవాలయానికి కానీ వెళ్ళి ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా నీటితో శుద్ధి చేసుకోండి. ఆ ప్లేస్ మొత్తం నీటితో శుద్ధి చేసుకున్న తర్వాత పసుపుతో ఇలా మంచిగా అలుక్కోవాలి. 4 వైపులా వచ్చేట్టు విధంగా పసుపుతో ఇలా పద్మ ముగ్గు వేసుకొని మనము మళ్ళీ పసుపు కుంకుమలతో ఈ ముగ్గును అయితే అలంకరించుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి. ఇలా ముగ్గు పైన మళ్ళీ పసుపుతో విధంగా అలంకరించుకోవాలి. ఇలా కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి. అలంకరించుకున్న తర్వాత తమలపాకులు అనేవి మధ్యలో ఒకటి, 4 వైపులా ఒక్కొక్కటి చొప్పున పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పిండి ప్రమిదైనా పర్వాలేదు, మీరు కొనుక్కొచ్చిన ప్రమిదైనా పర్వాలేదు, కానీ పిండితో చేసిన ప్రమిద అనేది చాలా మంచిది. ఉసిరికాయనైతే ముందే మనము పైన తొలుచుకొని ఇలా గుంటల్లాగా చేసుకోవాలి. అప్పుడే మనకు ఒత్తి అనేది నిలుస్తుంది. తర్వాత దాన్ని మొత్తం కూడా నెయ్యితో నింపాలి. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు అనేవి నెయ్యితోనే వెలిగించాలి. చుట్టూ బొడ్డు ఒత్తులు అనేవి వేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజు ఉసిరికాయలు అయితే బాగుంటుంది. నేను మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. మనకు ఆ పెద్దదైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ నిలుస్తుంది కదా, అందులో చిన్నవైతే తొందరగా దీపాలు అనేవి కొండెక్కుతాయి. ఇలా నెయ్యిలో మొత్తం ఒత్తులు అనేవి నానెట్టు చేయండి. మీరు ముందు రోజు నైటే నెయ్యిలో నానబెట్టండి, అప్పుడే తొందరగా ఒత్తులు అనేవి వెలుగుతాయి. తర్వాత వీటిపైన ఒక కర్పూరాన్ని అయితే పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం దీపాలు అగరబత్తితోనే వెలిగించాలి.
ఇలా అగరబత్తితో మధ్యలో వెలిగించిన తర్వాత ఉసిరిక దీపాలు అనేవి వెలిగించుకోవాలి. ఉసిరి దీపాలు వెలిగించడం చాలా మంచిది. మీరు అందరూ కూడా వెలిగించండి. శివాలయానికి వెళ్ళండి, శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళడానికి అంటే చంటి పాపలతోటి వీలు పడదు, అలాంటప్పుడు మీరు ఇంట్లోనే మీ దేవుని మందిరంలోనే వెలిగించుకోండి. తులసమ్మ ఉంటే అక్కడ వెలిగించండి. తర్వాత నేనైతే ఇలా పిండితో ఒక ముద్దలా చేశానన్నమాట అగరబత్తీలు పెట్టడానికి. చాలామంది బనానాలు పెడుతున్నారు. అయితే మనం పూజ చేసేటప్పుడు అక్కడ బనానా పెట్టి వెళ్తాము, అది వేస్ట్ అయిపోతుంది, అలా ఎందుకు చేయాలి అని చెప్పి నేను ఇలా పిండితోటి తయారు చేసినటువంటి ముద్దకైతే ఇలా పెడుతున్నాను. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు కదా, చాలామంది దీపాలు వెలిగిస్తుంటారు. అలా పనులు అనేవి వృధాగా అయిపోతున్నాయి. అలా వృధా చేసే బదులు ఎవరికన్నా ఇస్తే కొంచెం కడుపన్న నిండుతుంది, పుణ్యమన్న వస్తుంది కదా. ఇలా వెలిగించుకున్న తర్వాత మనమైతే పుష్పాలతోటి అలంకరించుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా అలంకరించాలి. నేను గన్నేరు పుష్పాలు తీసుకుంటున్నాను ప్రత్యేకంగా, ఎందుకంటే శివుడికి ఇష్టం కదా. గన్నేరు పుష్పాలైనా కానీ, ఉమెంత పుష్పాలైనా, లేకపోతే తెల్ల జిల్లేడు పువ్వులన్నా కానీ శివయ్యకు చాలా ఇష్టం. మీరు కూడా ఆ పుష్పాలు దొరికితే అందుబాటులో ఉంటే తెచ్చిపెట్టండి, లేకపోతే నార్మల్గా మీకు దొరికిన పుష్పాలు అయితే పెట్టుకోండి. తర్వాత మనం దీపాలు వెలిగించిన తర్వాత మరొకసారి పసుపు కుంకుమలతో బొట్టు అయితే పెట్టుకోండి. ఇలా 365 వత్తులు వెలిగించుకున్న తర్వాత ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఈ మంత్రాన్ని చెప్పడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే శివయ్య కృప కూడా మీ ఇంటి మీద, మీ కుటుంబ సభ్యుల మీద కలుగుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.